పోస్టులకు భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీతక్క రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. త్వరలోనే 15,000 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీతక్క రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే 15,000 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేశారు. అలాగే అంగన్వాడీ టీచర్లు ఆయాలకు జీతాలు పెంచే అంశంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసి భవనంలో 1,368 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37,000 మందికి స్మార్ట్ ఫోన్లు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులోనూ అంగన్వాడీ సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అంగన్వాడీ టీచర్ల జీతాల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను పెంచాలని ఇప్పటికే కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటోందంటూ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రాన్ని సంపూర్ణ పోషకలోపరహితంగా మార్చాలన్న ధ్యేయంతో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నపిల్లలకు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే పట్టాలెక్కించనుంది. తొలుత కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ అల్పాహార పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. దీని ఫలితాలను విశ్లేషించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో దీన్ని అమలు చేయాలని మంత్రి సీతక్క ఇదివరకే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మారుమూల జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని కౌమర బాలికల ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను అరికట్టేందుకు అదనపు పోషకాహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రెడీ అయ్యారు. దాంతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,199 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా ప్రస్తుతం 500 భవనాలు మాత్రమే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా ప్రతి కేంద్రంలో నాణ్యమైన పోషకాహారం, మెరుగైన ఫ్రీ స్కూల్ విద్య, పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.